హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం బతుకమ్మ పండగకి చేసుకునే సత్తులల్లో గోధుమ సత్తు కూడా ఒకటి. గోధుమ సత్తు ప్రసాదం ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది తినని వాళ్ళైతే ఎవరు ఉండరు, అందరికీ నచ్చుతుంది. ఈ సత్తు చాలా బాగుంటుంది. ఈ శుతి మెత్తని సత్తు నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. ఇప్పుడు ఇది చేసుకుందాం. నేను ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ పైన దానిలో ఒక కప్పు గోధుమలు వేసుకొని ఇది మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. లోపల వరకు వేగేలాగా చూసుకోవాలి, మాడిపోకుండా. అప్పుడప్పుడు సిమ్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఈ కలర్ వచ్చిన తర్వాత మనం తీసుకోవాలి వీటిని స్టవ్ పై నుంచి. ఇవి పూర్తిగా చల్లారినాక మిక్సీలో వేసుకోవాలి. ఒకసారి మిక్సీ పట్టుకొని ఇందులో మనం షుగర్ వేసుకోవాలి. అయిన తర్వాత కప్పుకి పావు కప్పు షుగర్ లాగానే వేసుకుంటున్నాను నేను. అవి రెండు సార్లు వేసుకుంటున్నా కాబట్టి షుగర్ తక్కువ కనిపిస్తుంది. ఇది మెత్తగా అయిపోయిన తర్వాత నెయ్యి వేసుకోవాలి. నేను ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నా. నెయ్యి సరిపోకపోతే మనం మళ్ళీ కూడా వేసుకొని కలుపుకోవచ్చు. గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇది ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకున్నా. చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. ఇది టేస్టీ కూడా బాగుంటుందండి. నిల్వ అయితే 1 మంత్ వరకు ఉంటుంది, ఇంకెక్కువైనా ఉంటుంది. ఇది ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు, అసలు అందరూ తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంతేనండి, గోధుమ సత్తు రెడీ అయిపోయింది. ఇదే గోధుమ సత్తు రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.